క్యాన్సర్ ఈ పేరు వింటేనే చాలా మంది వణికిపోతారు. క్యాన్సర్ వస్తే వారి బాధ మాటల్లో చెప్పలేం. అయితే దీన్ని స్టార్టింగ్ స్టేజ్లో గుర్తిస్తే నివారించడం ఈజీనే, కానీ ఆలస్యం చేస్తే మాత్రం చావును కొని తెచ్చుకున్నట్లే. అయితే ఒకప్పుడు క్యాన్సర్ అంటే కేవలం పాశ్చాత్య దేశాలకు చెందిన వారికి లేదా అత్యంత ధనవంతులకి వచ్చే వ్యాధిగా భావించేవారు. ఎందుకంటే మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఆరోగ్యకరంగా ఉండేది కాబట్టి అలాంటి జబ్బులు రావని ధీమా. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. సిటీ, గ్రామం అనే తేడా లేకుండా మనలో చాలా మంది ఈ క్యాన్సర్ మహమ్మారి బారిన పడుతున్నారు. మన దేశంలో ప్రతి ఏడాది సుమారు 15 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. క్యాన్సర్కు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ వ్యాధి వచ్చాక చికిత్స కన్నా రాకుండా నివారించడమే ఉత్తమం. ఈ నివారణలో మన ఆహార అలవాట్లు శక్తివంతమైన ఆయుధంలా పనిచేస్తాయి. ఎందుకంటే మనం రోజు తినే ఆహారమే మన ఆరోగ్యానికి రక్షణ కవచంలా నిలబడుతుంది. క్యాన్సర్ను పూర్తిగా నయం చేసే ఆహారం ఏది లేనప్పటికీ కొన్ని రకాల ఆహారాలు మన శరీరంలో క్యాన్సర్ కారకాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని రీసెర్చ్ సెంటర్స్ చెప్తున్నాయి. కాగా ఆహారాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వాల్నట్స్. చూడడానికి మన మెదడు ఆకారంలో ఉండేవి. కేవలం రుచినే కాదు, ఆరోగ్యానికి కూడా సూపర్ ఫుడ్. ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, పాలిఫెనాల్స్, విటమిన్ ఇ వంటి శక్తివంతమైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే పెడాంక్యులాగిన్ అనే పాలిఫెనాల్ను మన శరీరం యూరోలిథిన్స్ అనే సమ్మేళనాలుగా మారుస్తుంది. ఇవి క్యాన్సర్ కారణాల పెరుగుదలను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ప్రతిరోజు ఉదయం 2, సాయంత్రం 2 నానబెట్టిన వాల్నట్స్ తినడం మంచిది. దీనివల్ల రొమ్ము, ప్రోస్టేట్, పెద్ద ప్రేగు క్యాన్సర్లు ముప్పు తగ్గుతుంది. తరువాత తులసి టీ. భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక స్థానం ఉందన్న సంగతి తెలిసిందే. ఇది కేవలం పూజలకే పరిమితం కాదు, అద్భుత ఔషధ గణని చెప్పుకోవచ్చు. తులసిలో ఉండే యూజ్నల్, రోజ్మెరినిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ దాడి నుంచి కాపాడతాయి. అలాగే రోగనిరోధక శక్తిని రెట్టింపు చేస్తుంది. తులసిలో ఉండే కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్ కణాల రక్త సరఫరాను అడ్డుకొని వాటి పెరుగుదలను అడ్డుకుంటాయి. అలాగే అల్లం. ఇందులో జింజెరాల్, షోగోల్ అనే బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. వీటిని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీర్ఘకాలిక వాపు, క్యాన్సర్ను నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి. అంతేకాకుండా జింజరాల్ క్యాన్సర్ కణాలు వాటంతటవే నాశనమయ్యే ప్రక్రియను ప్రేరేపిస్తుందని పరిశోధనలో వెల్లడైంది. సో రోజువారీ టీ, కూరలు, సూప్స్లో చిన్న అల్లం ముక్కను చేర్చుకోవడం మంచిది. అలాగే వంటింటి బంగారం అయినటువంటి పసుపు, నల్ల మిరియాలు, బాదం కూడా క్యాన్సర్ కణాలు ఏర్పడే అవకాశం తగ్గిస్తాయి.